ఏ హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చింటూ మేకోవర్స్. వెల్కమ్ టు చింటూ మేకోవర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మీ ముందుకి లేడీస్ విగ్స్ అనమాట. లేడీస్కైనా బాయ్స్కైనా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు లేడీ బాయ్ గెటప్ వేయాలన్నా విగ్స్ ఉంటాయి మన దగ్గర, బాయ్స్ లేడీ గెటప్ వేయాలన్నా విగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఓన్లీ ఫ్రంట్ ప్యాచెస్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి అనమాట. ఇవి ఎలా పెట్టాలి, ఏ మోడల్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను అనమాట. అది కూడా ఒక అబ్బాయి మీద పెట్టి అయితే చూపించబోతున్నాను. మీరైతే చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది టాపర్ వచ్చేసి. దీన్ని మనం టాపర్ అంటాం అనమాట. మనమనే కాదు, మన మేకప్ ఆర్టిస్టులు అయినా ఎవరైనా కూడా హెయిర్ టాపర్ అంటారు అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఫ్రంట్లో కూడా మనకి లేడీస్కి ఫోర్ హెడ్ అనేది ఎక్కువ ఉండడం, లేదంటే హెయిర్ అనేది థిన్గా ఉండడం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కొంచెం థిక్గా కావాలి అనుకుంటే మాత్రం ఇది యూజ్ చేస్తారనమాట. ఇందులో ఇలా స్ట్రీక్స్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఇలా అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విగ్స్ కూడా చూపిస్తాను, మీరైతే చూడండి. ఒక అబ్బాయి మీద అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మన మోడల్ని మీకు పరిచయం చేస్తాను చూడండి. ఇతనే అనమాట మన మోడల్. మామూలుగా ఉన్న మోడల్. ఇప్పుడు ఇతని మీదే నేను లేడీస్ విగ్స్ కానీ ప్రతి విగ్ అయితే మీకు పెట్టి చూపిస్తూ ఉంటాను. మంచి కామెడీగా ఉంటుంది మనతోని. అండ్ ఇప్పుడైతే మీకు ఆల్రెడీ దీని బిఫోర్ వీడియోలో మీకు చెప్పాను, ఎవరికి ఏ విగ్ పెట్టాలన్నా కూడా వాళ్ళ హెయిర్ అనేది ప్యాక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా అయితే నెట్ ఉంటుంది మన షాప్లో కూడా. ఆ నెట్స్ అనేది ఇలా వేసేసి తన హెయిర్ని మనం ప్యాక్ చేసేయాలన్నమాట మొత్తం. ఓకే, ఎందుకంటే ఆ హెయిర్ అనేది బయటికి రాకుండా ఉండాలి కాబట్టి హెయిర్ అనేది ప్యాక్ చేసుకోవాలి. ఓకే, ఇలా అయితే ప్యాక్ చేసేసుకొని, ఓకే గైస్, ఇప్పుడైతే ఇలా ప్యాక్ చేసేసుకున్న తర్వాత దానివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక విగ్ పెట్టాము అంటే అది తెలియకూడదు అనుకుంటే మాత్రం వాళ్ళ హెయిర్ అనేది ఫ్లాట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు విగ్ పెట్టిన ఫీల్ అనేది ఉండదు, వాళ్ళకి కూడా లూజ్ అయినా ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి టైట్ ఫీలింగ్ అనేది ఉంటుంది లోపల. అందుకని చెప్పేసి ముందు నెట్ ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. బ్రో ఇటే ఇటే ఇది ఫ్రంట్ ప్యాచ్ అనమాట. ఫ్రంట్ చూపించేసి తర్వాత విగ్స్ పెడదాం మనం. ఓకే గైస్, ఇప్పుడు ఇది ఏంటంటే టాపర్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలాంటి వాళ్ళకి పెట్టుకోవాలి అంటే, ఫ్రంట్లో హెయిర్ అనేది థిన్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవాలన్నమాట. ఇది మిడిల్ పార్టిషన్ అయినా పెట్టుకోవచ్చు, సైడ్ పార్టిషన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా సింపుల్. జస్ట్ క్లిప్స్ ఉంటాయి, దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళ హెయిర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పైకి చూడ ఇలా వస్తుంది. ఇది కూడా మీరు ఫంకీస్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి కట్ చేయించుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అనమాట. బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఇలా స్ట్రీక్స్ మిక్స్ అయి ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అయితే హెయిర్ టాపర్ అనమాట. ఇది దేనికి అని చెప్పాను కదా ఆల్రెడీ. బ్రో చూసారా, ఇది ఇలా అయితే ఉంటుంది అనమాట. ఎంత మీరు డ్యాన్స్లు వేసినా ఏం చేసినా కూడా మీకు పడదు అనమాట. అలా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. చాలు చాలు బ్రో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విగ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్. టిప్ టాప్స్ ఉంటాయి కదా, ఆ ఏజ్ ఈ ఏజ్ పట్టుకొని జస్ట్ ఇలా అనాలి, అంతే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ విగ్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ టాపర్ అనమాట. మేము విగ్స్ పెట్టుకోలేము బ్రో, మాకు విగ్ అవసరం లేదు, ఫ్రంటే మాకు తిన్నుంది అనే వాళ్ళకి ఇలాంటి టాపర్ అనేది యూజ్ చేస్తారు. లేదు బ్రో మాకు అస్సలు హెయిర్ అనేది లేదు, మేము విగ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి కూడా మనం అయితే ఇలా విగ్స్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. చాలా న్యాచురల్గా ఉంటుంది. చూసారు కదా, న్యాచురల్ కర్లీ. ఇప్పుడు ట్రెండీలో ఏదైతే హెయిర్ స్టైల్స్ ఉన్నాయో ఆ హెయిర్ స్టైల్తోనే మనం అయితే తెప్పించేసాం. దీన్ని బ్రో ఇది లీవ్ హెయిరే చేసుకోవాలా లేదంటే జడ వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు మీకు. ఎనీథింగ్ అనమాట. మీరు పెట్టుకున్నాక జడ వేసుకుంటారో లేదంటే హెయిర్ కట్ చేసేసుకుంటారో అది మీ ఇష్టం అంటే ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా పెట్టాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. సేమ్ మనకి అతను పెట్టిన తర్వాత నెట్ అనేది ఊడిపోయింది అనమాట. అందుకని మళ్ళీ నెట్ అనేది వేస్తున్నాను అతనికి. ఓకే, నెట్ అనేది వేసి ఈ హెయిర్ అనేది బయట ఉంది కాబట్టి నేను ఆ నెట్ లోపలికి టేల్తోని పుష్ చేసుకుంటున్నాను అన్నమాట.
ఈ నెట్ వేసింది కూడా మనోడికి ఒక హెయిర్ స్టైల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫుల్ విగ్ అనేది ఎలా పెట్టాలి అనేది అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. చాలా సింపుల్ ఇది కూడా. మనకి ఏంటంటే ఇది చిన్న హెడ్ పెద్ద హెడ్, కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా ఉంటుంది. అలాంటి ఎవరికైనా కూడా ఏ సైజ్ అయినా కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే స్టిచ్బుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎంత పెద్దగైనా సాగుతుంది, ఎంత చిన్నగైనా కూడా మీకు బెల్ట్ ఇస్తారు. మళ్ళీ చిన్నగా అయినా కూడా ఇది టైట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మిడిల్ పార్టిషన్ అయినా సైడ్ పార్టిషన్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ సేమ్ మనం ఇందాక ఏదైతే టాపర్ ఎలా పెట్టామో అలాగే ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరినైనా ఒక గ్రిప్ తీసుకోవాలి, లేదు ఎవరు లేరు అనుకుంటే నాలాగా జస్ట్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్ సపోర్ట్, ఒక హ్యాండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి, ఒక హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ తీసుకోవాలి, అంతే. తర్వాత ఇది మనం ప్లేస్మెంట్ అనేది చూసుకోవాలి, మిడిల్ ఉందా లేదంటే పైకి ఉందా కిందకు ఉందా అనేది ప్లేస్మెంట్ అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా సరిపోదు బావకి ఇది సరిపోదు. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఉందో చూడండి. బ్యాక్ కూడా ఒకసారి నించో బ్రో. ఇప్పుడైతే చూసారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. హెయిర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది, మీకు ఎక్కడ కూడా తెలీదు. ఇది కూడా స్కాల్ఫ్లో కూడా ఎక్కడ తెలియదు అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కూడా చూడండి, సైడ్ కూడా చూడండి. ఇది వచ్చేసి సైడ్ అనమాట, అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్. చాలా బాగుంటుంది. ఈ విగ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇలాంటి విగ్స్ చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇందులో ఇది వచ్చి అంటే షార్ట్ అనమాట, మీకు 24 ఇంచెస్, మన దగ్గర 27 ఇంచెస్ ఉంది, 30 ఇంచెస్ ఉంది, 40 ఇంచెస్ వరకు అయితే ఈ విగ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా కావాలనుకుంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా. అండ్ కింద అయితే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను, ఫోన్ నెంబర్స్ పెడతాను, అన్నీ కూడా పెడతాను అనమాట. మీరైతే తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి. ఇలాంటి విగ్స్ చాలా ఉన్నాయి. విగ్స్ అనే కాదు, చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా మీకు అయితే చేసి చూపిస్తూ ఉంటాను. మీరైతే ఓకే, అలా అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. అండ్ మీకు కూడా కావాలంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా, శ్రీకృష్ణనగర్ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ 1541 గుర్తుపెట్టుకోండి, 1541 అనమాట. 9 స్టార్ కాస్మెటిక్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా విగ్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట. అండ్ ప్రతిదీ కూడా డిస్కౌంట్ వస్తుంది మీకు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి అన్నీ కూడా డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడైతే మీకు మళ్ళీ ఒకసారి విగ్ అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. చూసారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. హెయిర్ క్వాలిటీ కూడా సిలికాన్ హెయిర్ అనమాట, న్యాచురల్ అయితే కాదు. న్యాచురల్ హెయిర్లో కూడా ఉంటాయి, కాకపోతే కాస్ట్లీ ఉంటాయి. ఇవైతే కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి నించో బ్రో. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ చూసారు. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ ఒక్కసారి చూసేయండి, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, చాలా బాగుంటుంది అనమాట. కర్లీ అనమాట, న్యాచురల్గా ఉంటుంది. మీకు కోమ్ చేసుకోవచ్చు అండ్ జడ అల్లుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది అనమాట. మీకు కూడా కావాలంటే తప్పకుండా మీకు కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను, మొబైల్ నెంబర్ పెడతాను. ప్రతిదీ కూడా మీరు ఒకసారి డిస్టెన్స్లో ఉంటే మాత్రం ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అనమాట. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం మనకి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమి చేస్తున్నాడు ఏ బాబు, ఏమి చేస్తున్నావు?